బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. విశాఖలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సాంప్రదాయ బోటులో వేటకు వెళ్లినటువంటి 6 మత్స్యకారులు గల్లంతై 24 గంటలు గడిచినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. చంటి పిల్లలతో ఉన్నాము, మా భర్తలు గల్లంత అయిపోయారు, కనీసం కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదంటూ బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులంతా కూడా ఫిషరీస్ జేడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గుండెలు బాదుకుంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భర్త మునిగిపోయాడు, గల్లంతైంది, ఆచూకీ తెలియటం లేదు అన్నా కూడా ఇప్పటికీ ఎవరు రెస్పాండ్ కావటం లేదు అంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రెజెంట్ మనతో పాటు మత్స్యకార నాయకులు జనసేన పార్టీ నుంచి మూగి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏమైంది? వీళ్ళు 6 కూడా ఎన్ని గంటలకు నిన్న వెళ్ళడం జరిగింది. సో నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ ఏమి మొదలు కాలేదా? ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా వైఫల్యం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తాలూకా వైఫల్యం. స్థానికంగా నిన్నటి నుంచి వీళ్ళు ఆ లబోదీపం అని చెప్తుంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత తప్ప వీళ్ళకి అఫీషియల్ గా ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళకి ఏం బాధ్యత ఉన్నట్టు? ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణాలు ఎవరికి కావాలి? బతుకున్నప్పుడే వాడిని తీసుకురావాలి. ఎక్కడో ఏంటంటారు, అదేదో ఆడుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ఎవరో ఒక లవరు ప్రేమించుకుని ఆత్మహత్య చేసుకుంటూ పరిగెడతారు. అలాంటిది నిజంగా ప్రాణాలు పోయారు. ప్రభుత్వానికి ఇంత బాధ్యత లేకుండా ఉండడం అంటే ఇది చాలా పూర్తిగా వైఫల్యం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పూర్తిగా వైఫల్యం చెందడం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించాలి. ముఖ్యమంత్రి గారు, మీకు ఎన్ని పనులు ఉన్నా సరే 6 ప్రాణాలంటే ఆయన వెనకాల 6 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలు, చాలా వయసులో ఉన్న వాళ్ళు. వీళ్ళకి ఎవరు దిక్కు? వీళ్ళకి ఇమీడియట్ గా పంపించుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో మాకు ఇమీడియట్ గా తెలియాలి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులందరూ కూడా ఊరుకోరని మేము తీర్మానం చేస్తున్నాం. నిన్న చేపల వేటకు వెళ్ళినటువంటి, సముద్రం పైకి వెళ్ళినటువంటి మా కుటుంబ సభ్యులు గల్లంతై ఇప్పటికీ గంటలు గడుస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. రోజులు గడుస్తున్నాయని చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా తిండి తిప్పలు మాని మా వారిని వెతికి పెట్టండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. ఎవరున్నారు? నా భర్త ఉన్నారు మేడం. పేరండి? వాసుపల్లి అప్పన్న మేడం. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు మేడం. ఇంతవరకు రాలేదు. అసలు ఎక్కడున్నారో ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎవరిని అడగాలో మాకే తెలియటం లేదు. మేము ఏం చెప్పాలి? అసలు ఇది దేనికి వచ్చిందో తెలియదు. వచ్చారు కానీ 1 గంట, ఇప్పటికి ఇంకో గంట ఉంది చీకటి అవ్వడానికి. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎటు నుంచి కూడా ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పలాని చోట ఉన్నారా లేరా, ఇది ఎవరైనా కనిపించారు 6 ఒకరికైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మేడం. ఎవరిది తెలియదు. ఒక్కదాని మీదే వెళ్ళారు మేడం. ఎవరు ఇంకా తెలియలేదు. మామూలుగా వేటకి వెళ్ళినప్పుడు ఎంత టైంలో తిరిగి వచ్చేస్తారు తల్లి? మీకు ఎందుకు డౌట్ వచ్చింది? మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే ఒక్కోసారి నైట్ 1 గంటకు వస్తారండి. కాబట్టి తెల్లవారు 4 గంటలకల్లా వచ్చేస్తారు. కానీ ఇంత టైం అయినా రాలేదంటే మనిషి లాజుకు లేదు, బోటు కనిపించట్లేదు. వెళ్ళిన వాళ్ళు మనుషులు ఫోన్లు అవ్వట్లేదు. బోట్లను 6 వెళ్ళారు, 5 ఫోన్లు ఉన్నాయి. 5 ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి. పొద్దున్న నుంచి ఇదే ఆఫీస్ కాడ కూర్చొని గంటలు ఎడుతున్నాం కానీ ఎవరు పట్టింపు చేసుకోలేదు. ఏదైనా పిల్లలు వెళ్ళాక అనాథలు అయిపోతే మమ్మల్ని పంపించే మా భర్త వెళ్ళిపోయాడా? మమ్మల్ని కూడా గంగలోనే తోసేయండి. మేము అనాథలు అయిపోయాము. ఇప్పుడు మా భర్తనే మేము మా వెనుక పనికిరాము. మమ్మల్ని గంగలో తోసేయండి. ఈ ప్రభుత్వం పొద్దున్న నుంచి ఏడు చేస్తుంది, ఏడు మాట్లాడుతుంది. ఓటు ఎవరిది తల్లి? ఎవరు ఓట్లు వెళ్ళారు? ఓటు ఓనర్ వేరే ఉన్నారా? మాదమ్మా, మాదే బోటు. మా ఆయన ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, 2 ఉన్నారు. ఇంట్లోనే 2 మేడం. ఇప్పటికీ రాలేదు మేడం. ఇప్పటికీ మా బాధలు ఉన్నాయి మేడం. నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఇప్పటికి ఎలా మేడం? మేము ఎలా బతకాలో, ఎలా చేయాలి? మా అత్త పేషెంట్ మంచి. మా అత్తకి 4,5,000 మందులు ఉండాలి. ఎవరు చూస్తారు మేడం? మా అత్తకి ఎవరు చూస్తారు? 150 ఎవరు వస్తారు? మాకెవరు చూస్తారు? మా అనాథలు అయిపోయాము. ఇప్పుడే మా మామ ఇప్పుడు ఎలా వస్తాడు మేడం? కంప్లైంట్ ఇచ్చినా పట్టం చేసుకోలేదు మేడం. బయటకు వెళ్ళిపోమన్నా పట్టించుకోలేదు. మత్స్యకారులు అంతే ప్రాణాలు అంతే. చేపలు అయిపోయాయి, చంద్రాట్లో చేపలు అయిపోయాయి. మా మత్స్యకారులు ప్రాణాలు అంతేనా? ఎవరో ఒళ్ళు కొవ్వెక్కి చంద్రాట్లో ములుగున వాళ్ళకి ఫైల్ అన్ని తిప్పుతారు. గాలల్లో అవి ఏంటి ఒళ్ళు కొవ్వెక్కి ములుగుతారు కదా, వాళ్ళకి తిప్పుతారు. మా కస్టమర్ కొడుకు కోతకి కస్టమర్ మాకు తిప్పరు ఏంటి? మాకు తిప్పరు. కడుపు కోతకి వెళ్తున్నారు చంద్రాట్లోకి.
వాళ్ళకి చెప్పరా నీటిలో చేపలు అయిపోయాయి మా మొగోలు పేనాలు ఏంటి రాష్ట్రానికి ఏంటి చేపల వేట సముద్రం మీద అంటే దినదిన గండం మేడం. వెళ్తే వస్తారో రారో తెలియదు. భగవంతుడి మీద భారం పెట్టుకొని వెళ్తారు, వెళ్ళకపోతే జరగదు. వెళ్తే ఈ పరిస్థితి. వీళ్ళింట్లో ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు వాళ్ళు అన్ని మొన్నే కొన్నారు, కొని నెల కూడా అవ్వలేదు. వాళ్ళు అప్పు సప్పు చేసుకొని అస్సలు అన్ని తాకట్లు పెట్టుకొని చేసుకొని ఈ బాధలు మనందరిది ఇదే పరిస్థితి మేడం. చిన్న పిల్లలతో ఉన్నాం. అసలు వెళ్ళకపోతే జరగదు, వెళ్తే ఈ పరిస్థితి. ఇలా అసలు తెల్లవారు నుంచి ఇక్కడ ఉన్నాం, ఎవ్వరూ స్పందించలేదు. సార్ ఇతను వచ్చిన తర్వాత మాట్లాడు. ఒకే ఇంట్లో ఇద్దరు, మా ఆయన మా అబ్బాయి అమ్మ మాటలేం. వాళ్ళే ఫోన్ అవ్వలేదు. 10 గంటలకు చేస్తాయి. తెల్లవారు 5ంటికి రావాల్సిన వాళ్ళు ఇంకా ఇప్పుడు 7 గంటల వరకు చూసాం. తెల్లవారు రాలేదని నీటిలోకి కూడా పంపించాం. ఇప్పటి వరకు కూడా ఎట్లేదు. బోట్లు కూడా తెప్పలు కూడా మా వాళ్ళు అందరూ వెళ్తున్నారు, కానీ మీ తాలూకాలు ఎవరు వెళ్ళలేదు. మామూలుగా వేటకెళ్ళినప్పుడు ఈ సైడ్ వెళ్తున్నాము అని ఏమని చెప్తారు కదా, ఇటు సైడ్ అని మనకు చెప్పరు కదా. అక్కడికి వచ్చాక ఆడవాళ్ళు ఇంట్లో కాడ ఉంటాం, ఇక్కడికి వచ్చాక ఎటు వెళ్తారు అనేది మనకు తెలియదు కదా. తెల్లవారు చేరేటప్పుడే మనకు తెలుస్తాయి. ఫోన్ చేస్తే పలానా దగ్గర ఉన్నాం వచ్చావని చెప్తారమ్మా. తెల్లవారు వచ్చాం. నిన్న 1 గంటకి వెళ్ళారు, ఇంటికి ఇంక ఇప్పటికి రాలేదు. చిన్న అబ్బాయి 18 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ పెద్ద అబ్బాయి వెళ్తాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి వెళ్ళలేదు, చదువుకున్న అబ్బాయి వెళ్ళాడు. ఇంటర్ సెకండ్ చేతను చిన్న బాబు. అన్నీకి బాగాలేదని అలా అంతా వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళాడు. ఎప్పుడోసారి వెళ్తాడు, చదువుకున్నప్పుడు ఖాళీ టైంలో వెళ్తాడు. 18 వయసు కూడా చెప్పాం. 18 మనం చూడొచ్చు. చాలా హృదయ విదారకరమైన ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనమైతే హార్బర్ దగ్గర ఉన్నాం. నిన్న 6 వేటకు వెళ్తే గానీ కుటుంబం పోషించలేని పరిస్థితి. గంగమ్మ తల్లిని నమ్ముకొని ఉన్న జీవితాలు మావి. ఎప్పట్లాగే నిన్న కూడా వేటకు వెళ్ళి తిరిగి వచ్చేస్తారు అనుకున్న వాళ్ళు 2 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కనీసం ఆచూకీ తెలియలేదు, ఫోన్లు అవ్వటం లేదు. నిన్న నుంచి తిండి తిప్పలు మాని ఇక్కడ మేము పడిగాపులు అంటే ఎట్టకారమా? మనుషులు కాదా? కుక్కలు అనుకుంటున్నారు, కోళ్ళు అనుకుంటున్నారా? 6 అమ్మాయి ఎవరితోనూ లేచిపోయిన దానికోసం అలా నెతికారు, కనీసం పట్టించుకోలేదు. 6 అందరూ ఇక్కడే కింద ఉన్నాం. అస్సలు స్పందింపే లేదు. ఎవరో అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి కోసం ఫ్లైట్లు అన్నారు, ఇవ్వను. మాకు అసలు ఏది లేదు. అదిగో వెళ్ళారు, ఇదిగో మేలు పెట్టాం. అసలు మేలు ఏది లేదు. 3:30కి ఇంకొక అమ్మాయి వెళ్ళి అరిస్తే పట్టించేసుకోలేదు. మీరు పంపించేసాను అనేసారు మేడం. మా వేటలు పంపించేసాను అన్నారు. ఇక్కడ వచ్చి కూకున్నాము. బయటకు వెళ్ళిపోమన్నారు మేడం. అది పంపించారని మేము అనుకుంటాం కదా మేడం. మా మనుషులు వెళ్తున్నారు, చేస్తున్నారు అనుకుంటాం కదా మేడం. మా మనుషులు మీరు చూస్తున్నాం మేడం. నిన్న 2 గంటలకు వెళ్ళారు. మా ప్రాణాలు ఎలా ఉంటాయి మేడం? ఆకలితో ఎలా ఉంటారు మేడం? మా తల్లి వీళ్ళ ఆవేదన చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి, గుండెలు బాదుకుంటుంది. అమ్మాయి అయితే తన భర్త చేపల వేటకు వెళ్ళి గల్లంత అయిపోయాడు, పట్టించుకోవట్లేదు ఎవరు. చిన్నపిల్లలు ఉన్నారు, మా భవిష్యత్ ఏంటి, మాకు ఆధారమైన వాళ్ళే కనిపించకుండా పోతున్నా అధికారులకు మొరపెట్టుకుంటున్నా కూడా అధికారులకు నిన్నటి నుంచి ఫిషరీస్ జేడీ ఆఫీస్ దగ్గరే పడిగాపులు కాస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, హార్బర్ అంతా తరలి వచ్చిందని చెప్పొచ్చు. గల్లంతైన 6 కుటుంబ సభ్యులతో పాటు ఎవరైతే గల్లంతైనటువంటి ఆ వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యల గుండె రోదన వింటే చాలా భయమేస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే గతంలో అనేక ఇన్సిడెంట్స్ మనం చూసాము. విశాఖలో తీరంలో ఎవరైనా పర్యాటకులు మునిగిపోయారు, లేకపోతే ఎవరో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, లవర్స్గా చెప్పబడినటువంటి ఒక అమ్మాయి గల్లంత అయిందని చెప్పేసి అమ్మాయికి హెలికాప్టర్స్ కూడా పెట్టి సెర్చ్ ఆపరేషన్ చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మత్స్యకారుల జీవితాలంటే అంత చులకన, కనీసం చేపలకు ఉన్న విలువ కూడా మత్స్యకారులకు ఇవ్వటం లేదు అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మాకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, పర్మిషన్స్ అంటున్నారు, మెయిల్స్ పెట్టాలి అంటున్నారు. ఇంత కాలయాపన మా మత్స్యకారులు అంటే ఎందుకు ఇంత చులకన అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి, సంబంధిత శాఖ అధికారులు రంగంలోనికి దిగాలి, మా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పెట్టాలి అంటున్నారు. ఇంకొక వైపు అయితే వాళ్ళ కన్నీటి రోదన చూస్తే ఇప్పటికీ
ఇప్పటికే 2 రోజులు అవుతోంది. నిన్న చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఫోన్ కాల్ కాదు కదా, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు లేరు అనే బాధ అయితే మమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. మా కుటుంబాలకు ఆధారం ఏంటి అనేది వాళ్ళ గుండెల్లో నుంచి వస్తున్నటువంటి ఆవేదన, బాధ. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.